అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధం మొదలైనప్పటికీ ఇప్పటి వరకు చూసుకుంటే మీకున్నటువంటి ఓవర్ క్లారిటీ అంటే వాస్తవంగా యుద్ధంలో గెలుపోవటములు ఎవరు ఉండవండి. మీకు తెలిసిన విషయమే, ఆస్తి నష్టం ప్రాణ నష్టం తప్ప ఏముండదు. చివరికి ఫైనల్గా ఏం మిగిలిద్దంటే ఏం మిగలదు, యుద్ధం వల్ల కూడా సాధించేది ఏమి ఉండదు. అదే మొదటి నుంచి మన భారతదేశం చెప్తుంది, కోరుకుంటుంది కూడా. అయినప్పటికీ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది అనేది మాత్రం ఎవరి చేతుల్లో లేదన్నట్టుగా అర్థమవుతుంది. గొప్పగా చూస్తే ట్రంప్ వ్యాఖ్యలు దాందే ఉంది, నేను ఇప్పుడు ఆపమంటే ఆగిపోతే యుద్ధం, కావాలంటే మొదలైద్ది అన్నంత నెగ్లిజెన్స్గా మనం మాట్లాడడం కూడా చూస్తున్నాం. ఒక పక్క ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయా? ఇది కేవలం పైకి చెప్పేటువంటి మేకపోతు గాంభీర్యమైనా, ఎవరికి వాళ్ళు నష్టపోయి డీలా పడ్డారా? అసలు ఏది పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఫస్ట్లీ అండి, ఇప్పుడు యుద్ధం ఎందుకు ఇంత టైం కొనసాగుతుందో ముందు మనం అర్థం చేసుకోవాల్సిన రెండు విషయాలు. ఒకటేమో యుఎస్ఏ ఉద్దేశం ఏమిటి, ఇజ్రాయెల్ ఉద్దేశం ఏమిటి. నేను అనుకోవటం యుఎస్ఏ ఉద్దేశం యుద్ధంలో బేసికలీ మొదటి నుంచి వాళ్ళు ఏమన్నారు, ఎన్రిచ్మెంట్ యురేనియం తగ్గించాలి, మిసైల్స్ ఎన్ని ఉన్నాయో అవి సరెండర్ అవ్వాలి, తర్వాత ఎంత ఆల్రెడీ ఎన్రిచ్ చేసిన యురేనియం ఉందో అది డిక్లేర్ చేసి ఇన్స్పెక్షన్ కూడా రెడీగా ఉండాలి, అండ్ తర్వాత రెజిమ్ చేంజ్ కావాలన్నట్టుగా వాళ్ళు డిక్లేర్ చేశారు. అదే దిశగా మనం ఇజ్రాయెల్ని చూసామనుకోండి. నేను అనుకోవటం ఇజ్రాయెల్ ఒక బేసిక్ ఎయిమ్ ఏంటంటే ఏదో విధంగా కంప్లీట్ ఇరాన్ని నాశనం చేయాలని క్లియర్ కట్ ఎయిమ్. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, ఎకానమీ అవనివ్వండి, రెజిమ్ అవనివ్వండి, మిలిటరీ అవనివ్వండి, రైట్. ఆల్రెడీ మనం వాళ్ళ ఒక యాక్షన్స్ చూసాం, ఎక్కడ గాజాలో చూసాం హమస్, మిగిలింది ఏముంది శ్మశానం. సిమిలర్లీ హెజ్బుల్లాకి లెబనాన్లో కొడుతున్నారు. సో ఇజ్రాయెల్ ఈజ్ వెరీ క్లియర్, రైట్. ఎలాగలాగ, ఎందుకంటే ఇంతకుముందు మన ప్రీవియస్ అబ్రాహం అకార్డ్స్ ఆ టైంలోకి వెళ్తే యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఏంటి, ఏదో విధంగా సౌదీ అరేబియాని చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్లో వాళ్ళని సుప్రీం లీడర్ కింద చేయాలి, ఇరాన్ని దెబ్బతీయాలి. ఎందుకంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ చేసే ఒక సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, చేయగల టెక్నాలజీ ఉందని వాళ్ళకి క్లియర్గా తెలుసు. కనుక వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే ఒక విధంగా ఆబ్జెక్టివ్స్లో డిఫరెన్స్ ఉంది. ప్రస్తుతం ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఏంటి, యూఎస్లో ప్రెషర్స్ కూడా చాలా పెరుగుతున్నాయి ట్రంప్ మీద. ఇంటర్నల్ ప్రెషర్ విపరీతంగా ఉన్నాయి, అండ్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ బేసికలీ వరల్డ్ ఎకానమీ. ఆఫ్టర్ ఆల్ మనకి రాకపోతే వరల్డ్ ఎకానమీ ఎంత దెబ్బతింటుంది. ఇప్పుడు ఆయిల్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. ఆల్రెడీ 400 మిలియన్ బ్యారెల్స్ ఎంతో ఇంటర్నేషనల్ ఎనర్జీ దీంట్లోంచి రిలీజ్ చేస్తున్నారు, రైట్. జనరలీ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంత త్వరగా రిలీజ్ చేయరు, రైట్. బట్ ట్రంప్ గారి ఫోర్స్ అనుకోండి, మిగిలిన రష్యా, చైనా కూడా ఎస్ అంటూ ఇండియా కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాం కాబట్టి రిజర్వ్స్ నుంచి తీస్తున్నారు, రైట్. సో ఓవరాల్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ కూడాను విపరీతంగా పెరుగుతున్నాయి. రష్యా ఆల్రెడీ పుటిన్ డైరెక్ట్గా మాట్లాడారు. చైనా కూడా ఆల్రెడీ ఇరాన్కి ఖచ్చితంగా ఏదో విధంగా మనం సంధికి రావాలి, ఒక నెగోషియేషన్కి రావాలని. ఇప్పుడు అది ఇజ్రాయెల్ను యుఎస్ ఈ తరంగా ఆలోచిస్తుంటే ఇరాన్ ఎలా ఆలోచిస్తుంది? యాక్చువల్లీ ఇరాన్ ఈ విషయంలో కొంత ట్రీటీ కాదు, ఈ అకార్డ్స్ జెనీవాలో డిస్కషన్స్ అవుతున్నప్పుడు న్యూక్లియర్ గురించి వాళ్ళు మోరల్లెస్ ఒప్పుకుని ఏమని చెప్పారు, ఒమాన్తో అన్నారు. ఒమాన్ మీడియేటర్కి పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో అన్నారు, ఆల్ రైట్, ఇంకా ఎంతకాలం మనం ఇది ఇలా సాగనిస్తాం, డిక్లేర్ చేస్తాం, యురేనియం డిక్లేర్ చేస్తాం, ఇన్స్పెక్షన్స్ ఒప్పుకుంటాం అన్నట్టుగా ఒప్పుకున్నారు. రెజిమ్ చేంజ్ తప్ప మిగిలిన అన్నీ అప్పుడు, ఎందుకంటే రెజిమ్ చేంజ్ గురించి పబ్లిక్గా రాలేదు అది. బట్ ఈ 3 డిక్లేర్ చేసినప్పుడు మోరల్లెస్ ఒప్పుకున్నారు. కానీ ఈ తరుణంలో కొట్టారు. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే పగబట్టిన పాము అంటారు, ఆ టైప్గా ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో ఉంది. ఫస్ట్ రీజన్ ఏంటి, వాళ్ళ స్పిరిచువల్ లీడర్ ఇంతకుముందు 60-70% వాళ్ళు ఫేవరబుల్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు కంప్లీట్ దేశమంతా స్పిరిచువల్ లీడర్ని కొట్టారు. ఎలాగోలాగో మనం వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి. ఫైనల్లీ వాళ్ళకి తెలుసు. నేను ఇంకోటి, ఓవరాల్ మన ఫోర్స్ లెవెల్స్ కంపేర్ చేసుకుంటే మీరు అన్నట్టుగా కరెక్ట్గా క్లియర్ కట్గా ఇది విక్టరీ, ఇది ఓడిపోయాడని చెప్పలేం. కాకపోతే ఏంటంటే మనం ఈ యుద్ధం ముగిసేటప్పటికి ఇరాన్ ఒక ఎకనామిక్ ఇది, ఇండస్ట్రీ అవనివ్వండి, ఫైనాన్షియల్ అవనివ్వండి, చాలా వరకు నాశనం అయిపోతుంది, రైట్. అది ఇరాన్కి కూడా తెలుసు, రైట్.
యుఎస్ఏ ఇజ్రాయెల్కి ఎలాగో తెలుసు. కనుక ఎలాగో మనం అవ్వాల్సినప్పుడు తర్వాత ఎలాగో కొన్ని అగ్రిమెంట్స్కి మేము అవ్వాల్సి ఉంటుంది కదా. అంతకుముందు ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా ఒక విధంగా ఇండైరెక్ట్లీ వాళ్ళకి జవాబు చెప్పాలి. రెండోది యుఎస్కి ఖచ్చితంగా తిరిగి కొట్టాలన్న భావన మాత్రం అందులో చాలా దృఢంగా ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన ముస్తఫా ఖమ్నేని కూడాను వాళ్ళ ఫాదర్ కన్నా ఇంకా చాలా స్ట్రాంగ్ ఫెలో. అదీగాక ముస్తఫా ఆల్రెడీ రావు గారు ఐఆర్జీ ఒక్క నిమిషం ఐఆర్జీస్లో పనిచేశాడు. రావు గారు మీరు చెప్పినట్టు వాస్తవంగా ఇజ్రాయెల్ ముఖ్య ఉద్దేశం టోటల్గా ఇరాన్ అసలు లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశం అయితే మీరు చెప్పింది 100కు 100% కరెక్ట్. కాకపోతే దీంట్లో కేవలం దేశ భద్రతకు సంబంధించిన కాకుండా రాజకీయ కోణాలు కూడా దాగున్నాయనే అంశం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే నెతన్యాహు మీద అనేక అవినీతి ఆరోపణలు కానివ్వండి, అనేక కేసులు ఇప్పటికీ పాటికి నమోదై ఉన్నాయి అతని మీద. ఖచ్చితంగా ఒప్పుకుంటాను మీ పాయింట్. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం నెక్స్ట్ అసలు యుద్ధమే లేకపోతే భవిష్యత్తులో 100% అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అతనికి ఇప్పటికీ అవినీతి ఆరోపణలు చిక్కుకొని ఉన్నారు. కాబట్టి దీన్ని ఈ సమయాన్ని ఈ యుద్ధాన్ని ఇప్పుడు దేశ భద్రత విషయంలోనో లేక దేశం యొక్క పరువుకు సంబంధించినటువంటి విషయాన్ని ఈ విధంగా యాంగిల్ మలిచేసి దీన్ని ఒక అవసరమైతే ఒక పెద్ద యుద్ధంగానే క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు నెతన్యాహు అనేటువంటి కూడా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ప్రచురిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? లేదండి, నేను దీంతో ఏకీభవించను. ఎందుకంటే వరల్డ్ వార్ వస్తానికి క్లియర్ కట్గా కొన్ని కండిషన్స్ ఉండాలి. రైట్, వరల్డ్ వార్ రావాలంటే సమ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ న్యూక్లియర్, ఎవరైనా న్యూక్లియర్ వాడినా వస్తానికి ఛాన్సులు ఉన్నాయి. ఆర్ డైరెక్ట్గా రష్యా కానీ చైనా కానీ వార్లోకి దిగినాయి అనుకోండి, ఆర్ నార్త్ కొరియా, ఇలాంటి పెద్ద దేశాలు రెండు ఎప్పుడైతే డైరెక్ట్గా 1-to-1 దిగినాయి అంటే అప్పుడు వరల్డ్ వార్ వస్తానికి ఛాన్స్ ఉన్నాయి. కానీ ఇది రీజనల్ వార్గానే మిగిలిపోతుంది. మీరు అనుకున్నట్టుగా 20 దేశాలు అవనివ్వండి, మొన్నెవరో సుమారు 30 దేశాలు, ఎందుకంటే ఫ్రాన్స్ కూడా ఏదో పంపిస్తుంది, బ్రిటిష్ పంపిస్తుంది. రైట్, వాళ్ళు ఏంటంటే ట్రంప్కి యాక్చువల్గా రెండో ప్రపంచ యుద్ధానికి కూడా ఇలాంటి పరిస్థితులే దాపురించినాయి కదా. మొదట చిన్న చిన్న యుద్ధాలుగా ప్రకటించి తర్వాత అందరికీ ఆ యొక్క పెంట అందరినీ పూసేసి దానికి సంబంధించినటువంటి రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీసింది కదా. ఇలాంటి పరిణామాలే కదా అంటున్నారు. లేదు, దానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయండి. అక్కడ చిన్న చిన్న విషయాలు స్టార్ట్ అయినా సరే ఆక్రమించుకోవడం జరిగింది, రాజ్యాలు కోల్పోతున్నారు అక్కడ. రైట్, ఇక్కడ రాజ్యాలు ఎవరు వచ్చి ఆక్రమించుకోవటం లేదు, నాశనం చేస్తున్నారు. రైట్, కనుక నా ఒపీనియన్లో వెరీ క్లియర్గా వరల్డ్ వార్ 3 వస్తానికి ప్రస్తుతం అయితే ఆస్కారం లేదు. క్లియర్ కట్ 2 కండిషన్స్ అని మీకు చెప్తున్నారు. 2 కండిషన్స్ ఏంటి? న్యూక్లియర్ ఎవరైనా పేలిస్తే అప్పుడు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. రెండోది రష్యా కానీ చైనా కానీ నార్త్ కొరియా కానీ ఈ 3 దేశాల్లో ఒక 2 దేశాలైనా సరే తిరిగి ఇన్వాల్వ్ అయినా సరే ఆస్కారం ఉంది. రైట్, లేదా మరీ విపరీతంగా వరల్డ్ ఎకానమీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని విపరీతంగా నొక్కేసి అసలు ఆయిల్స్ లేకుండా సీ మైన్స్ పాతేసి ఇప్పుడు అన్నట్టుగా షిప్స్ని ఆల్రెడీ ధ్వంసం చేస్తూ మొదలుపెట్టాడంటే ఆ టైంలో ఎప్పుడైతే యుఎస్ఏను ఇజ్రాయెల్ కలిసి కట్టుగా ఈ వరల్డ్ క్రైసిస్ని ఆపలేవో అప్పుడు వరల్డ్ అంతా కొంచెం జాయిన్ అవుతానే ఛాన్స్ ఉంది. కానీ నేను అనుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న సహాయంతో ఫ్రాన్స్ అవనివ్వండి, యూకే అవనివ్వండి, వీళ్ళు కూడా సాయం చేస్తున్నారు. కాబట్టి అదీగాక మరీ అవసరం వచ్చినప్పుడు ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్ వాళ్ళ దగ్గర బోల్డ్ ఆయుధాలు ఉన్నాయి. ఎందుకు పెట్టుకున్నారు ఏమో ఆశ్చర్యం వేస్తుంది చూస్తుంటే. సౌదీ అరేబియా దగ్గర చూడండి, ఖతార్ దగ్గర చూడండి, ఒమార్ దగ్గర చూడండి, నెంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక 60-80 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, క్లాస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. మరి ట్రైన్ పైలట్స్ ఉన్నారో లేదని చెప్పలేను కానీ. రైట్, కానీ ఇప్పుడేనండి రావు గారు, ఇప్పుడే జస్ట్ కొద్దిసేపటి క్రితమే ముస్తఫా ఖమేని ఒక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధి క్లోజ్లోనే ఉండాలని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేని అన్నారు. హర్ముజ్ మూసివేత అయితే కొనసాగుతుంది, శత్రువులపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్యలు తప్పవు, గల్ఫ్లోని అమెరికా స్థావరాలను తక్షణమే మూసివేయాలి, లేకపోతే దాడులు తప్పవు, యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకైతే పరిహారం ఇస్తామని ప్రకటించారు, గాయపడ్డ వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని తెలిపారు. జస్ట్ ముస్తఫా ఖమేని. మీరు కరెక్ట్. ఇప్పుడు ఎందుకు యుఎస్ బేసెస్ని ఖచ్చితంగా కొడతాడండి. ఎందుకంటే యుఎస్ బేసెస్లో బేసికలీ యుఎస్ ప్రాబ్లం ఏంటి, ఒక 10 మంది చనిపోయినా. ఎందుకంటే ఈ బాడీ బ్యాగ్స్ ఎప్పుడైతే అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో అన్ఫార్చునేట్లీ పాపులేషన్ అంత ఇది కాదు, కానీ అమెరికాలో ఒక 5 మంది చనిపోయినా సరే కంప్లీట్ దేశం క్వశ్చన్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఫైట్ చేస్తున్నారు, ఇన్నాళ్ళు ఇన్వర్డ్ లుకింగ్ ఐడియాలజీ కింద పెంచాడు ట్రంప్.
అదిగా క్లియర్ కట్గా ఎలక్షన్ టైంలో అనౌన్స్ చేశాడు. నేను మా శత్రువుల్ని మిగిలిన వాళ్ళ భూభాగంలో మీద కాలు మోపనయ్యను అంత ఇదిగా కన్ఫర్మ్ చేశాడు, రైట్. కనుక ఇరాన్ మాత్రం ఖచ్చితంగా యూఎస్ బేస్ని కొడతానుంటుంది క్లియర్ కట్గా. ఎందుకంటే టూ లెసన్స్. ఒకటేమో యూఎస్ కూడాను ఇన్విన్సిబుల్ అనలేము, ఎందుకంటే ఇప్పుడు మిసైల్స్ వాళ్ళు ప్రయోగిస్తున్న మిసైల్స్ ఉన్నాయంటే ఇప్పుడు హైపర్సోనిక్. ఇన్నాళ్ళు ఇజ్రాయెల్ కూడా దెబ్బతింది యాక్చువల్ తెలుస్తుంటే. ఐరన్ డోమ్ అని అనేవాళ్ళం. ఐరన్ డోమ్ అంటే ఏంటి? స్లో మూవింగ్ మిసైల్స్, రైట్. సూపర్సోనిక్ హైపర్సోనిక్ మిసైల్స్ మ్యాక్ 3 మ్యాక్ 5 స్పీడ్లో వెళ్తున్న మిసైల్స్ ఇప్పుడు ఫైర్ చేస్తున్నాడు ఇరాన్. దానికి ఐరన్ డోమ్ కూడా ఆపుకోలేకపోతుంది. రెండోది ఏంటి? దాన్ని సాచురేట్ చేస్తున్నాడు. దానికి సుమారు ఒక 100 మిసైల్స్ని ప్రతిఘటించగలగనుకోండి. 100 మిసైల్ ప్రతిఘటించగలిగితే ఆడు 150 ఫైర్ చేస్తున్నాడు ఒకే టైంలో. కనుక 50 మంది ఎలాగోలాగ తప్పించుకుని మిగిలిన చోట కొడుతున్నాయి. మూడోది ఎంత కాస్ట్లీ అది. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న పని ఒక్కో దానికి ఒక పేట్రియాట్ మిసైల్ ఫైర్ చేయడం, టామాక్ ఇలాంటి మిసైల్స్ ఫైర్ చేస్తుంటే ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ వార్ సుమారు 1 బిలియన్ ఆన్ అన్ యావరేజ్ పర్ డే అన్నారంటే 100 కోట్లు. యాక్చువల్లీ 100 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు డిక్లేర్ చేయడం మాత్రం సుమారు 100 కోట్లుగా పక్క అమెరికా కూడా ఇప్పటికే న్యూయార్క్ టైమ్స్ కూడా ప్రకటించింది. ఇప్పటికీ కేవలం 6 రోజుల్లో అమెరికాకైనా ఖర్చు యుద్ధానికి దాదాపుగా 6 రోజుల్లో లక్ష కోట్లు ఖర్చు అయిందండి ఇప్పటికీ. కేవలం దీనికి ఈ 6 రోజులకి అమెరికాకైనా ఖర్చు. సో ఇన్ని ఖర్చులు ఇంకా ఎక్కువ కాలం భరించలేరు. నాలుగో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకున్న ఎమినేషన్ కూడా స్కేల్స్. ఇందాక రామారావు గారు చెప్పినట్టు పెట్రోల్ లాగానే ఫుడ్ లాగానే ఇప్పుడు పెట్రోల్ మనం 84-85 డేస్ స్టాక్స్ నాకు తెలిసింది. సిమిలర్లీ ఎమినేషన్ ఇప్పుడు మన ఇండియన్ తీసుకోండి, 90 డేస్ వార్ అనుకుంటామో లేకపోతే 45 డేస్ వారా, అలా వార్ వేస్టేజ్ రిజర్వ్స్ అని జనరల్ స్టాఫ్ రిజర్వ్స్ అని పెట్టుకుంటాం. ఇంత రిజర్వ్స్ అని. ఒకవేళ యుద్ధం 10 రోజులు సాగితే ఎంత, 30 రోజులు సాగుద్దా, 45 రోజులు సాగుద్దా, చైనాతో ఎంత అవుతుంది. కనుక సిమిలర్లీ అమెరికా కూడాను ఎమినేషన్లో కొంతవరకు ఆల్రెడీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీటింగ్ పిలిచాడు ఆయన. పిలిచి బాబు మీరు తిరిగి ర్యాపప్ చేయాలి, ఎందుకంటే రిజర్వ్స్ అయిపోతున్నాయి, తిరిగి మళ్ళీ ప్రొడక్షన్ మొదలు పెట్టమని చెప్పాడు. ఆల్రెడీ జెలెన్స్కీని కొన్ని దేశాలను అడిగాడు కూడా, నాకు తిరిగి కొంత అమ్యునిషన్ తిరిగి రీసప్లై చేయాలి. సిమిలర్ ఈజ్ ద కేస్ విత్ ఇజ్రాయెల్. కనుక మనం అనుకున్నట్టుగా ఏదో అలా కొట్టుకుంటూ వెళ్ళటానికి వాళ్ళకి ఇది లేవు. తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ ద కీ ఇష్యూ. ఎందుకంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మనం చూసినప్పుడు ఒక సైడ్ కంప్లీట్ బోర్డర్ ఈజ్ ఇరాన్. 33 మైల్స్ ఉన్న చోట్ల ఆడు ఎక్కడ కూర్చున్నా సరే ఏ మిసైల్ ప్రతి వాళ్ళకి ఒక 10 మిసైల్స్ ఇచ్చినా సరే ఖచ్చితంగా ఆయిల్ ట్యాంకర్ మూవ్మెంట్ స్టాప్ చేయగలరు. యుఎస్ ఆర్మీ ఎంత ఇచ్చేసినా సరే కంప్లీట్ ఎరాడికేట్ చేయమనేది మిసైల్ స్ట్రైకింగ్ కేపబిలిటీ ఉంది. ఆర్ డ్రోన్ ఫైరింగ్ కేబుల్. డ్రోన్ ఫైర్ చేస్తానికి ఏముందని చిన్న డ్రోన్ అసెంబుల్ చేసుకుంటాడు, ఒక మెటల్ స్టాండ్ ఉంది, దాని నుంచి ఫైర్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ సింపుల్ టెక్నాలజీ, రైట్, అండ్ చీప్ టెక్నాలజీ. కనుక స్టేట్ ఆఫ్ హార్మోజ్లో ఆయిల్ ట్యాంకర్స్ క్లియర్గా అన్నాడు కదా, ఇండియాని పర్మిట్ చేశాడు 2. పొరపాటున బ్యాంకాక్ ఆల్రెడీ పాపం ఇండియాని తెలియ కొట్టాడు ఏదో మరి, థైలాండ్ ఒక ఆయిల్ ట్యాంకర్ని సింక్ చేశాడు, కాకపోతే రెండింటిని ఫ్రీ చేశాడు, రైట్. సో స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సారీ చెప్పండి. ఓకే, ఇంకా 2 కూడా దగ్గరలో చేరుకునేటువంటి అవకాశానికి దగ్గరలో ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి చేరుకుంది ముంబైకి ఇప్పటికీ. కానీ ఫుల్ కంట్రోల్ ఉంచుకుంటాడు. నేను అనుకోవటం ఇట్స్ నాట్ ఆల్ దట్ ఈజీ. అంత ఈజీగా అతని కంట్రోల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద తీయటం కష్టం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, ఓకే రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్, చాలా సమయం ఉంది. ఫణీంద్ర గారు జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు. ఫణీంద్ర గారు నమస్తే అండి. నమస్తే అన్న. ఫణీంద్ర గారు, ఇక్కడ ఒక అంశం తెరముందుకు గత 2 రోజుల నుంచి దాదాపుగా చూస్తే ఈరోజు బాగా తెరముందుకు చర్చకు దారితీస్తున్న అంశం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ సంక్షోభం, దేశంలో సంక్షోభం ఏర్పడటానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా చెప్పండి, జరిగిన విషయాలు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ముందు సంక్షోభం ఇంకా ఎక్కువ కాబోతుంది, ఉన్న వాస్తవాల్ని ప్రజలకు వివరించండి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు